ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయాలనుకున్నప్పుడు రైస్ బాయిల్ చేసి చల్లార్చి ఫ్రైడ్ రైస్ చేసే టైం లేదా అయితే ఇలా చేసేయండి. ముందుగా టమోటా, ఆనియన్, అల్లం, వెల్లుల్లి కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్లో 2 గరిటెల ఆయిల్ వేసి జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు వేసి 2 స్పూన్ల నెయ్యి కూడా వేసి అది వేగాక టమోటాలు కూడా వేసి వేయించండి. ఇప్పుడు హాఫ్ స్పూన్ పసుపు, 1½ స్పూన్ కారం, కాస్త ధనియాల పొడి వేసి వేయించండి. లాస్ట్లో కాస్త మిరియాల పొడి, దాంతోపాటు కొంచెం సాల్ట్ కూడా వేసి వేయించండి. టమోటా బాగా వాడిన తర్వాత ఒక 2 ఎగ్స్ని తీసుకొని బాగా గిలక్కొట్టుకొని మనం ఏదైతే వేగుతుందో అందులో వేసేసేయండి. ఎగ్గులు అనేది ఎక్కువ పట్టవు, కానీ ఫ్లేవర్ అనేది రైస్ అంతటికి పడుతుంది ఇలా కుక్కర్లో చేయడం వల్ల. సో ఎగ్ కొంచెం ఫ్రై అయింది అనుకున్న స్టేజ్లో ఒక గ్లాస్కి 2 గ్లాసుల చొప్పున వాటర్ వేసి మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని శుభ్రంగా కడుక్కొని నీళ్లు వంపేసి ఇందులో వేసేసేయండి. కాస్త కల్లుప్పు కూడా మిగిలిన ముందు కొంచెం వేసాం కదా, ఆ రిమైనింగ్ సాల్ట్ వేసేసుకోండి. ఇప్పుడు కుక్కర్ క్లోజ్ చేసి విజిల్ పెట్టి ఒక 3 విజిల్స్ వరకు తెప్పించుకుంటే మనకు వేడివేడిగా ఎగ్ రైస్ కుక్కర్లో రెడీ. జాబ్ చేసే వాళ్ళకు ఇలా చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ని రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ లంచ్ బాక్స్ ఎగ్ రైస్ మీకు నచ్చిందా? అయితే ట్రై చేస్తారా? ట్రై చేస్తే ఎలా కుదిరిందో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. బాయ్.